హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు నామమున వందనములు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. మరి అబద్ధములు పలికేటువంటి ఆత్మల గురించి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయము 18 నుంచి చదవండి. మీకాయ యెహోవా మాట వినుడి. యెహోవా తన సింహాసనం మీద ఆసీనుడై ఉండుటయు, పరమండల సైన్యమంతయు ఆయన కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను నిల్వబడుటయు నేను చూచితిని. ఇశ్రాయేలు రాజైన ఆహాబు రామోత్గిలాదు మీదికి పోయి పడిపోవునట్లు ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా అడగగా, ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలవబడి నేను అతన్ని ప్రేరేపించెదను అతనికి చెప్పగా యెహోవా దేని చేతనని అతన్ని అడిగాను. అందుకు ఆత్మ నేను బయలుదేరి అతని ప్రవక్తలందరిలోను అందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉండునని చెప్పగా యెహోవా నీవు అతన్ని ప్రేరేపించి జయింతువు పోయి ఆ ప్రకారంగా చేయుమని సెలవిచ్చాను. చాలు. హల్లెలూయా. చూడండి, దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. 22 కూడా చదవండి. యెహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. యెహోవా నీ మీద చాలిగా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చాలా మంచి సబ్జెక్ట్ ఇది. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఆత్మజ్ఞానము, అందుకే మనకు ఆత్మజ్ఞానం అవసరము. ఈ ఆత్మజ్ఞానము లేకపోతే ఏమి జరుగుతుందో మనకు అర్థము కాదు. ఈ ఆత్మలు మనుష్యుల మధ్యలో పోరాటాలు పెడతాయి, గొడవలు తీసుకొస్తాయి, అల్లర్లు తీసుకొస్తాయి, అబద్ధాలు ఆడిపిస్తాయి, మోసం చేపిస్తాయి, రకరకాల చేయరాని పనులు చేపిస్తాయి. చేసిన తర్వాత బాధను చూసి అప్పుడు ఈ వ్యక్తి బాధపడతాడు, అవి సంతోషిస్తాయి. హల్లెలూయా. ఎవరు సంతోషిస్తారు? ఆత్మలు సంతోషిస్తారు. అరే, నేను ఎందుకు చేసినా ఇలాగా అని తర్వాత వస్తుందా ఆ మనిషికి ఆలోచన. ఆ స్పిరిట్ ఉన్నప్పుడు ఆ విధంగా ఆ మనిషి పని చేసేస్తాడు. ఆ తర్వాత బాధపడతాడు, ఎందుకు అది వెళ్ళిపోయింది, చేపించి వెళ్ళిపోతుంది. ఇలాగా చాలా ఆత్మలు ఇలాగా ప్రతి మానవుని జీవితంలో పనిచేస్తున్నవి. ఇక్కడ ఈ సబ్జెక్టు, ఇక్కడ అబద్ధములాడే ఆత్మ. ఇక్కడ ఏంటిది జరిగిందంటే ఒక మాట చెప్తాను నేను. ఆ కాలంలో ఇశ్రాయేలు దేశాన్ని ఆహాబు రాజు పరిపాలిస్తున్నాడు. అయితే ఈ ఆహాబు రాజు రామోత్గిలాదు మీదికి యుద్ధానికి పోవాలి. మరి ఆహాబు రాజు ఏం చేసిందంటే, మన ఇంకొక రాజు ఎవరు, యూదా దేశం యొక్క రాజు యెహోషాపాతు ఈ రాజు ఇద్దరు వియంకులు, ఇద్దరు పిల్లల్ని పుచ్చుకున్నటువంటి వాళ్ళు, వియంకులు అనుకోండి.
అంటే బంధుత్వం ఉన్నది వీళ్ళకి. ఈ బంధుత్వములో ఈ అహాబు రాజు ఏం చేసిండంటే యెహోషాపాతుని అడిగిండు, అయ్యా నువ్వు నాకు సాయము చేస్తావా, నేను ఆ యొక్క రామోత్ గిలాద్ మీదకి నేను యుద్ధానికి పోతున్నా, నువ్వు వస్తావా అంటే ఓకే అంటాడు. మన బంధువులం కాబట్టి నేను నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి ఈ రాజు కూడా వచ్చేసిండు. వచ్చిన తర్వాత అప్పుడు ఈ యెహోషాపాతు ఏమో యెహోవా భక్తుడు, అహాబు రాజు ఏమో అన్య దేవతలను పూజించేవాడు. అహాబు రాజు ఎవరు? ఇశ్రాయేలుడే, కానీ పడిపోయిన వ్యక్తి. ఆయన విగ్రహాలను పూజించేవాడు, అన్య దేవతలను పూజించేవాడు. అయితే ఈ అన్య దేవతలను పూజించడానికి వీళ్ళకు కూడా ప్రవక్తలు ఉంటారు కదా, పూజారులు ఉంటారు, అయ్యగారులు ఉంటారు, శాస్త్రులు ఉంటారు, పండితులు ఉంటారు. ఒక రాజు దగ్గర అందరు ఉంటారు కదా, అందరు ఉంటారు, సలహాదారులు ఉంటారు, అందరు ఉంటారు. అలాగే మరి ఈ రాజు దగ్గర ఉన్నటువంటి ప్రవక్తలు ఏం చెప్పిండ్రు వాళ్ళు అంటే, అహాబు రాజా నీకు జయం కలుగుతుంది, నువ్వు యుద్ధానికి వెళ్ళిపోవచ్చు అంటారు వాళ్ళు. అయితే ఈ యెహోషాపాతు ఏం చేస్తారంటే, అయ్యా ఇక్కడ ఈ దేశంలో యెహోవా భక్తులు ఎవరు లేరా, యెహోవా ప్రవక్త ఎవరు లేరా అని అడుగుతాడు. అయ్యా ఉన్నాడు ఒక వ్యక్తి, ఆయన పేరు మికాయా, కానీ ఆయన ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే చెప్తాడు, కాబట్టి ఆయన నేను విచారించను అంటాడు. లేదు లేదు ఆయన దగ్గర విచారించాలని చెప్పేసి అప్పుడు ఈ రాజు యెహోషాపాతు రాజు చెప్పడం వలన అప్పుడు అహాబు రాజు ఈ ప్రవక్తను పిలిపిస్తాడు. ఎవరిని? మీకాయ. ఆయన పేరేంటిది? మీకాయ. ఈ మీకాయ ప్రవక్తను యెహోషాపాతు చెప్పడం వలన పిలిపించిన తర్వాత ఈ మీకాయ ఆయన దర్శనము చూసి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? రాజా నీకు జయము కలగదు, నువ్వు ఓడిపోతావు, చచ్చిపోతావు, నువ్వు యుద్ధానికి నువ్వు వెళ్ళినవా నువ్వు ఓడిపోతావని ఈయన చెప్తాడు. ఈయన ప్రవక్తనేమో నీకు జయము కలుగుతుంది రాజా అని చెప్పేసి వాళ్ళు చెప్పిండు. అయితే మరి వాళ్ళు ఆ మాట చెప్పడానికి ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా సన్నిధి నుంచి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా ఏమన్నా? స్టోరీ ఇది జరిగినటువంటి. ఇప్పుడు మనము దీన్ని స్టడీ చేద్దాం. ఇక్కడ మీకాయా చెప్తున్నాడు, యెహోవా మాట వినుడి. ఎవరి మాట? దేవుని మాట వినండి అని చెప్తున్నాడు. ఇక్కడ ఎవరికి? రాజులకు. అహాబు రాజుకును యెహోషాపాతు రాజుకును అక్కడ ఉన్నటువంటి ఆ రాజుల యొక్క సమూహములో మీకాయా నిలబడి చెప్తున్నాడు. దేవుడు తనతో మాట్లాడుతున్నాడు, తను చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా తన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నట్లు పరమండల సైన్యమంతయు ఆయన కుడి పక్కను ఎడమ ప్రక్కను నిలవబడుటయు నేను చూచి తిని. హల్లెలూయా. ఇక ఏం చూసినట దర్శనము? యెహోవా సన్నిధులు అంటే పరలోకములో దేవుని సన్నిధానములో అన్ని రకాల ఆత్మలు అక్కడున్నవి. దేవదూతలున్నవి, ఆత్మలున్నవి, అన్నీ ఉన్నవి. యెహోవా ఎవరు అంటే ఆయన ఆత్మలకు కాపరి. హల్లెలూయా. ఎవరికి కాపరి? ఆత్మలకు కాపరి ఆయన. కాబట్టి అంటే క్రియేటర్, ప్రతి ఆత్మను పుట్టించింది ఆయనే. అయితే ఆ సమూహం అందరూ ఒక సభ ఏర్పడదు అక్కడ పైన. చూడండి, పైనుంచి మనకు ఏదన్నా ఇవ్వబడితేనే ఇక్కడ మనకు దొరుకుద్ది. అందుకే మనము ఈ పరలోకములో మనము పొందుకుంటేనే ఇక్కడ మనకు ఏదన్నా దొరుకుద్ది. స్వస్థత కావాలన్నా అక్కడి నుంచి సిగ్నల్ రావాలా, అప్పుడు ఇక్కడ స్వస్థత లభిస్తుంది. ఇప్పుడు దర్శనాలు చూస్తున్నామా లేదా? మనం చూస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది దర్శనము? పరలోకం నుండి వస్తున్నది. ఎప్పుడైతే ఒక దర్శనము రిలీజ్ అయిందో ఆ దర్శనము నెరవేర్పు అవుతుంది. ఇది పరలోకం నుండి రావాలా, పరలోకం నుండి రావాలా. మరి అక్కడ దేవుని యొక్క సమస్తం అక్కడ
సింహాసనము దగ్గర ఇవన్నీ అక్కడ ఉన్నారట. అక్కడ మీటింగ్ నడుస్తాను. అక్కడ పరలోకంలో ఏం జరుగుతుంది? ఒక మీటింగ్ జరుగుతుంది. మరి ఇక్కడ ఆహాబు రాజు యుద్ధానికి పోతున్నాడు కాబట్టి మరి ఈయన గెలవడు. కానీ ఆయనకు దేవుని మీద నమ్మకం లేదు కదా. మరి ఎలాగా ఆయనను మరి యుద్ధములో ఓడించాలంటే ఆయనకి ఏం కావాలా? నిజము నమ్మట్లేదు కాబట్టి అబద్ధము చెప్పాలా, అవునా కదా? అలాగ అక్కడ మీటింగ్ జరుగుతుంది. అక్కడ పైన పరలోకంలో మీటింగ్ జరుగుతుంది, ఆత్మలలో మీటింగ్ జరుగుతుంది. ఇది ఎవరు చూసినట్ట? మీకాయా చూసినట్ట. ప్రవక్త దర్శనము చూస్తున్నా. లేదయ్యా, నేను అక్కడ దర్శనం చూస్తున్నా, పరలోకములు అందరూ కూర్చున్నారు దేవుని సింహాసనము కాడ అని చెప్తున్నాడు. తర్వాత కుడి పక్కన ఎడమ పక్కన నిలబడి ఉండే చూచి తిని ఇశ్రాయేలు రాజన్న ఆహాబు రామోత్కిలాదు మీదికి పోయి పడిపోవునట్లు ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా అడుగగా. హల్లెలూయా. సృష్టికర్త అడుగుతాడట, మరి ఆహాబు రాజు అక్కడ యుద్ధానికి పోయి ఆయన పడిపోవాలి అంటే దీన్ని బట్టి అర్థం ఏంటిదంటే ఈ భూమి మీద రాజ్య పరిపాలన చేస్తున్నది ఎవరు? దేవుడే. ఎవరిని నిలబెట్టాలన్నా వాళ్ళని నిలబెడతాడు, ఎవరిని పడగొట్టాలన్నా వాళ్ళని పడగొడతాడు, అవునా కదా? ఇప్పుడు ఆహాబు రాజును పడగొట్టాలా? ఆయన పాపాలు ఎక్కువైపోయినాయి. ఏం చేయాలి? పడగొట్టాలా. మాట నమ్మట్లేదు, దేవుని మాట నమ్ముతలేడు కాబట్టి మరి అబద్ధానికే పంపించాలి. ఇక అందుకే ఎవరు పోతారని చెప్పేసి అక్కడ అడుగుతున్నాడు దేవుడి. సో ఆయన ఏమని కావాలంట? యుద్ధానికి పోయి పడిపోవాలంట. ఆయన పడిపోవడం అంటే చనిపోవడం. చూద్దాం. పడిపోవునట్లు ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా అడగగా. చూడండి, ఒక ఆత్మ మనిషిని ప్రేరేపిస్తుందట. తప్పు చేయడానికి కూడా ఒక ఆత్మ ప్రేరేపిస్తుంది. ఇవాళ ఎన్నో రకాల కేసులు మనం చూస్తున్నాం, ఎన్నో రకాల చిత్రహింసలు చేస్తున్నారు. దాన్ని ప్రేరేపించేది ఎవరు? ఒక దుష్ట ఆత్మలు. కలకత్తాలో చూస్తున్నాం మొన్న రీసెంట్లీ ఒక డాక్టర్ మీద ఎంత అఘాయిత్యం జరిగిందో. దాన్ని ప్రేరేపించేది ఎవరు? స్పిరిట్. ఇది తెలియదు ప్రజలకి. మనం ఏమనుకుంటాం? వాడు దుర్మార్గుడు, ఇట్లా అయిపోయాడు అనుకుంటాం. కరెక్టే. వాడిని చేయించింది ఎవరు? కనబడకుండా ఈ ఆత్మలు పనిచేస్తున్నవి, కనబడకుండా. అందుకే ఈ ఆత్మజ్ఞానము కావాలి. ఈ ఆత్మజ్ఞానం ఉంటే దేవుడు నీతో మాట్లాడి నువ్వు తప్పిస్తాడు. మన లోకంలో ఎవరికి ఆత్మజ్ఞానము లేదు, శరీర జ్ఞానమే అంతా. అందుకే ఆత్మజ్ఞానము అవసరము. ఒక మనిషి ఒక నరహంతకుడుగా మారుతున్నాడంటే వాడికి ఒక స్పిరిట్ అలాగా తయారు చేస్తుంది, ఒక ఆత్మ తయారు చేస్తుంది. ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చిందంటే అనారోగ్యానికి సంబంధించిన ఆత్మ ఒక వచ్చేస్తుంది ఒకటి. ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటే సూసైడ్ స్పిరిట్ వచ్చేస్తుంది. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ జరిగిందంటే యాక్సిడెంట్ చేసే ఆత్మలు ఉంటాయి. ఇవి ఎన్నోసార్లు మేము చూసినాం. మాకు అర్థమైపోతుంది. నాకు రోడ్డు మీద నడుస్తూ ఉంటే వాళ్ళ పిల్లలు బండ్ల మీద పోతూ ఉంటే వాళ్ళ వెంబడి ఒక స్పిరిట్ ఫాలో అవుతూ ఉంటుంది ఒకటి, వాళ్ళని పడేయడానికి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక ఈ రకంగా ఆత్మలు పనిచేస్తున్నవి, ఇవి కనబడకుండా పనిచేస్తున్నవి. అందుకే నీకు యేసయ్య అవసరము, దేవుడు అవసరము. ఆయన నీ దగ్గర ఉన్నాడా? ఆయన పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన కూడా తిరిగి చనిపోయి ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత ఎవరిని పంపించిండు? పరిశుద్ధాత్మను పంపించిండు ఆయన. ఈ పరిశుద్ధాత్మ నీలో ఉంటే నిన్ను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు, నీ పరిసరాన్ని కాపాడుతాడు, నీ ప్రాంతాన్ని కాపాడుతాడు. ఈ ఆత్మ జ్ఞానం ఉండాలి. చాలా రకాల ఆత్మలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎవరు ప్రేరేపిస్తాడు అని అడుగుతున్నాడు అక్కడ దేవుడు.
ఆత్మలతో మాట్లాడుతుండ అక్కడ ఎవరు ప్రేరేపిస్తారు అంటే ఒక ఆత్మ ముందుకు వచ్చేసిందట. చూడండి, చూద్దాం. అప్పుడు యెహోవా అడుగగా ఒక్కడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు ఒక ఆత్మ వచ్చి ఏమొచ్చిందట? ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలవబడి, దేవుని సన్నిధానం నిలబడి, నేను అతన్ని ప్రేరేపించెదను. హల్లెలూయా. ఎవరిని? రాజును. నేను అతన్ని ప్రేరేపించెదను. ప్రేరేపించెదను అని చెప్పగా యెహోవా దేని చేతనని అతన్ని అడిగాను. ఎలాగను ప్రేరేపిస్తావు చెప్పు అడుగుతాను ఇక్కడ ఆత్మతో. అందుకు ఆత్మ, నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోట. ఎవరి ప్రవక్తలందరి నోట? ఆహాబు యొక్క ప్రవక్తలందరి నోట నేను వారితోనే అబద్ధం మాట్లాడిస్తా. అబద్ధం అంటే ఏంటిది? నువ్వు చనిపోవు రాజా, నీకు జయము జయము అని చెప్తారు అందరూ అక్కడ. చూద్దాం. అదే నిలబడి నేను అతన్ని ప్రేరేపించని చెప్పగా యెహోవా దేని చేత అతన్ని ప్రేరేపించను. అందుకు ఆత్మ, నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందునని చెప్పగా. హల్లెలూయా. ఎలా ఉంటాడట? అబద్ధములాడు ఆత్మగా వారందరినీ ప్రేరేపిస్తారట. వాళ్ళందరినీ ప్రేరేపిస్తారట. చెప్పగా యెహోవా, నీవు అతన్ని ప్రేరేపించి జయింతువు, పోయి ఆ ప్రకారము చేయమని సెలవిచ్చాను. హల్లెలూయా. ఏం చెప్పిండు ఆత్మకు కూడా? ఓకే, నువ్వు వెళ్ళు, నీకు జయం వస్తుంది పో అన్నాడు. చూడండి, అబద్ధం ఆడే ఆత్మకు కూడా దేవుడు ఏమంటాడు అక్కడ? నీకు జయం ఇస్తా పో అంటున్నాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచన చేస్తే మన చేతిలో ఏమైనా ఉన్నదా చెప్పండి? మన చేతిలో ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. అందుకే నీకు దేవుడు కావాలా. మనం గెలవలేం. ఒక ఆత్మతో నువ్వు గెలవాలంటే నీతోనే కాదు. ఒక ఆత్మతో నువ్వు గెలవాలంటే నీకు పరిశుద్ధాత్ముడు తోడుగా ఉంటేనే నువ్వు గెలుస్తావు, లేకపోతే నువ్వు గెలవలేవు. పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆత్మలందరికీ హెడ్ ఆయన. హల్లెలూయా. ఆత్మలందరికీ హెడ్ ఆయన. పొమ్మనడా లేదా ఇక్కడ? పొమ్మంటూ ఏమన్నాడు? నీకు జయము కలుగుద్ది పో అన్నాడు. ఇంకా హల్లెలూయా. దేనికి జయము? బాగు చేయడానికా? పాడు చేయడానికి? అక్కడ పాడు చేయడానికి. హల్లెలూయా. అందుకే ఈ ఆత్మ జ్ఞానము చాలా అవసరం మనకి. ఈ జ్ఞానము లేకపోతే జీవితం ఏమవుతుందో అర్థం కాదు. చాలా ఆత్మలు ఈ శరీరంలో దూరుతాయి. ఇంచుమించు బైబిల్ ప్రకారంగా 2000 ఆత్మలు దూరుతాయి. ఒక మనిషిలో 2000 ఆత్మలు దూరుతాయి. ఇవి కనబడాయి. కానీ శరీరము నలిగిపోతూ ఉంటుంది. బాధలతో, నొప్పులతో, రోగాలతో, శ్రమలతో, రకరకాల ఇబ్బందులతో ఎందుకు జీవించాలి అనిపించేటట్టుగా తయారు చేస్తే ఈ ఆత్మలు మనిషికి జీవితం మీద ఆశ లేకుండా చేసేస్తాయి. దాని ఉద్దేశమే అది. ఎందుకంటే మనిషిని పీడించి తీసుకుపోవాలి. దేవుడిచ్చిన ఆయుష్ బ్రతకకుండా చేయాలి. ఈ దురాత్మల సంగతి అదే ఆలోచన. వాళ్ళ బ్యాచ్లో కలుపుకోవాలి. అందుకే ఈ ఆత్మల జ్ఞానం మనకు కావాలి. చూడండి, వాళ్ళందరిలో ఈ అబద్ధపు ఆత్మ పోయి ఏం చెప్పిందట? ఆ ఒక్క మాట చూద్దాం. ఎక్కడంటే ఒక మాట నేను చూపిస్తా. 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చిండట ఆయన. నేను రామోత్ గిలాదు మీదికి
యుద్ధమునకు పోవుదునా యుద్ధమునకు పోవద్దునా మానుదునా మానుదనా అని వారిని అడిగాను. అని వారిని అడిగాను. అందుకు వారు పొమ్ము దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగించునని చెప్పిరి. హల్లెలూయా. ఏం చెప్పినట్ట ఈ 400 మంది ప్రవక్తలు? రాజా నువ్వు పో, నీకు జయము అన్నారట. దేవుడు నీకు అది ఇచ్చేస్తాడు, ఆ రాజ్యాన్ని ఇచ్చేస్తాడు, నువ్వు గెలుస్తావు పో అన్నాడట. కానీ ఒక ప్రవక్త ఏమన్నాడు? రాజా నువ్వు గెలవవు, పోవద్దు అంటే ఆ ప్రవక్తను ఇబ్బంది పెడతారు వాళ్ళు. అది వేరు సబ్జెక్ట్. మరి నాకు గెలిచిండా? మరి చూద్దాం, అది కూడా వీళ్ళు గెలుస్తారన్నారు కదా, గెలిచిండా లేదా ఒక మాట చూసి ముగిద్దాం. ఒక మాట ఉంటుంది, 34 వచనం చదవండి. ఆ దినమున యుద్ధము ప్రబలమాయను అయినను ఇశ్రాయేలు రాజు హస్తమయము వరకు సిరియన్లకెదురుగా తన రథమునందు నిలిచెను. ప్రొద్దుగుంగు వేళ అతడు చనిపోయెను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. చూసిండ్రా? మరి 400 మంది ప్రవక్తలు నువ్వు గెలుస్తావు పో రాజా అని చెప్పి అన్నారు. ఈ 400 మంది ఎవరు? అన్య దేవతల ప్రవక్తలు వీళ్ళు. యెహోవా ప్రవక్తలు కారు, అబద్ధ ప్రవక్తలు వీళ్ళు. మరి రాజు గెలిచిండా? గెలవలే. అంటే ఈ 400 మందిని అబద్ధములాడే ఒక ఆత్మ ప్రేరేపించింది. ఎవరికి? ఈ 400 మందికి. నువ్వు గెలుస్తావు రాజా అని అబద్ధము చెప్పేసింది. గెలిచిండు ఎవరు? రాజు గెలవాలి. అంటే చూడండి, ఈ భూమి మీద ఒక రాజును నిలబెట్టాలన్న దేవుడే, ఒక రాజును తీసివేయాలన్న దేవుడే. హల్లెలూయా. కాబట్టి ఈ జ్ఞానం మనకు కావాలా? ఈ జ్ఞానము మనకు కావాలా? ఆత్మల జ్ఞానము కావాలా? అందుకే ఈ ఆత్మల జ్ఞానము, యేసు ప్రభు బోధ అంటే ఆత్మల జ్ఞానం ఇది. కాబట్టి ఇది నిజము, ఇది నిజము కాబట్టి దీన్ని నమ్మాల్సిందే. ఓకే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆత్మ జ్ఞానంలో మీరు ఎదిగి, మరి దేవుడు ఎలాగా కార్యాలు చేస్తున్నాడో ఇట్టి ఆత్మ జ్ఞానములో మనమందరము ఎదిగి దేవునికి మహిమకరంగా ఉండేటట్టుగా మరి జీవిస్తూ నడవాలని, దేవునితో నడవాలని కోరుతూ ఇట్టి మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.